ఎన్నింటికి వెలిగించేవారు అంటారు? సాయంత్రం 5ంటికి వెలిగించేసి ఉంచేసేవారు. ఈరోజు మనం చూడబోయే గ్రామం గరగపర్రు. మనం ముందు వీడియోలో రామలింగరాజు గారి అమ్మమ్మ గారి ఇల్లు చూసాం. ఇప్పుడు చూడబోయేది వారి సొంత గ్రామం. ఈ గ్రామంలో తమ్మిశెట్టి వారి పురాతనమైన మేడ ఒకటి ఉందంట. ఆ మేడ అలాగే రామలింగరాజు గారి మండువా ఇల్లు ఉందన్నారు. ఆ ఇంటిని, గ్రామాన్ని చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ గరగపర్రు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి గరగపర్రు. ఈ గ్రామం ఏంటి అంటే ఎక్కువ చెరువు మధ్యలో ఉంటుంది. ఇది మరీ పల్లెటూరు అయితే కాదు, ఎక్కువ బిల్డింగ్స్ అయితే ఈ మధ్య కాలంలో కట్టినవే. అయితే ఈ గ్రామంలో వచ్చేసరికి సచిన్ కంప్యూటర్స్ రామలింగరాజు గారిది ఈ గ్రామమే. అలాగే ఇక్కడ వచ్చేసరికి తమ్మిశెట్టి వారి మేడ, చాలా పురాతనమైన మేడ ఒకటి ఉందంట. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు అయితే చూద్దాం. అది అంటే సర్దార్ తాండ్ర పాపారాయుడు గరగపర్రు. ఆయన స్టాచ్యూ ఇక్కడ ఎందుకు పెట్టారంటారండి? ఏమన్నా నాకు తెలియదు. మీకు తెలీదా? ఆయనకి ఏమైనా తెలుస్తుంది అంటారా? ఎవరికి ఐడియా ఏమన్నా? ఈ స్టాచ్యూ ఎందుకు పెట్టారు ఐడియా ఉందా? ఎలమలో కాబట్టి తాండ్ర పాపారాయుడు ఓకే. ఆయన కూడా ఎలమల మాట అండి. దాని మీద ఆయన పెట్టారు అన్నమాట. ఇక్కడ అంతా ఎలమలు ఎక్కువ ఉంటారు అన్నమాట. ఓకే, అందుకని తాండ్ర పాపారాయుడు విగ్రహం పెట్టారు. ఓకే. నెక్స్ట్ ఈయన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కూడా ఎలమలు అంటారు. ఓకే, ఒకసారి ఆయన చూపించి. అంటే ఈ గ్రామం స్టార్టింగ్లో ఎలమలు ఎక్కువ ఉంటారు అన్నమాట అండి. బాగుంది, విగ్రహం కూడా బాగా చేయించారండి. ఎవరి చేత ఎక్కించుంటారంటారు ఇది? ఒకప్పుడు భారతదేశాన్ని సంస్థానాలు పాలించే సమయంలో సంస్థానాల మధ్య చిచ్చు పెట్టి వారి వ్యాపారాలు చేసుకునేవారు బయట దేశం వారు. అలాంటి సమయంలో పెద్ద సంస్థానం విజయనగర సంస్థానం. ఈ సంస్థానం పేరు చెప్తే ఏ సంస్థానమైనా భయపడాల్సిందే. కానీ చిన్న సంస్థానమైన బొబ్బిలి పేరు చెప్తే మాత్రం విజయనగర సంస్థానం భయపడుతుంది. దానికి కారణం బొబ్బిలి సైన్యాధ్యక్షుడు తాండ్ర పాపారాయుడు. పేరు వినగానే శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టాల్సిందేనంట. ఆ సమయంలో ప్రతి ఒక్కరి నోట బొబ్బిలి పౌరుషాల గడ్డ అని, బొబ్బిలిలో ప్రతి ఒక్క సైనికుడు వీరోచిత పోరాట యోధుడని కథలుగా వినిపించేదంట. దీనికి తగ్గట్టే అప్పట్లో జరిగే కుస్తీ పోటీలలోనూ కోడి పందాలలోనూ బొబ్బిలిదే పై చేయంట. ఇవన్నీ చూస్తున్నప్పటి విజయనగర రాజు పెద విజయరామరాజు గారికి ఇది నచ్చలేదు. వెంటనే ఫ్రెంచి వారితో కలిసి బొబ్బిలి మీద యుద్ధం చేయకపోతే మీకు ముప్పు తప్పదని, వారి వల్లే మీకు శిస్తు కట్టడం లేదని చెప్పి ఫ్రెంచి వారితో చేయి కలిపి బొబ్బిలి సంస్థానాన్ని జయించాలి అనుకున్నారంట. కానీ తాండ్ర పాపారాయుడు అక్కడ ఉంటే అది జరగదని తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనను సైన్యంతో వేరే దిక్కుకు వెళ్లేలా చేసి బొబ్బిలి రాజులను, సైన్యాన్ని, కోటను నాశనం చేశారు. ఇది తెలిసిన తాండ్ర పాపారాయుడు వెనక్కి వచ్చి పెద విజయరామరాజును చంపేశారంట. ఫ్రెంచ్ వారు పాపారాయుడిని బంధించడానికి ప్రయత్నించగా ఆయన కత్తితో ఆయనే పొడుచుకుని ఒకరికి నేను బందీగా చిక్కను అని అక్కడే చనిపోయారంట. ప్రాణం కన్నా పౌరుషం, రాజ్యం ముఖ్యం అనుకునేవారే ఈ తాండ్ర పాపారాయుడు అన్నమాట. ఈ మేడ మనం స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. ఫ్రంట్ ఎదురున్న ఈ ప్రహరీ దాటి లోనకి రాగానే ఇక్కడ లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే అటు ఇటు చాలా రకాల మొక్కలు వేసారు. ఇప్పటికీ వాటిని చాలా బాగా చూసుకుంటున్నారు అన్నమాట. కొంచెం ఎదురుకు రాగానే ప్రహరీ కింద తీసి మధ్యలో మొక్కలు నాటారు. ఇవన్నీ
ఇక ఈ పూర్వపు బిల్డింగ్ కట్టించింది వచ్చేసరికి తమ్మిశెట్టి సూర్యనారాయణ గారు. ఒకసారి ఈ బిల్డింగ్ గురించి కనుక్కుని అదేవిధంగా ఈ బిల్డింగ్ ఎలా ఉందో ఏంటో అన్నీ ఒకసారి చూద్దాం. నమస్తే అండి. పర్వాలేదు. మీ పేరండి? నా పేరు రంగనాయకమ్మ. రంగనాయకమ్మ. తమ్మిశెట్టి అంటే మీ గ్రామంలో పురాతనమైన మేడం ఇది ఒకటే కనిపిస్తుంది? మాది ఒకటే కమ్మ. ఊరికి ముందు ఇదే కట్టారా? ఎన్ని సంవత్సరాలు? తర్వాతేనంట 90 సంవత్సరాలు అవుతుంది. 90 సంవత్సరాలు అవుతుంది. తమ్మిశెట్టి సూర్యనారాయణ గారు. ఓకే. అంటే అప్పుడు ఆయన ఏం చేసేవారు అంటారండి? ఆయన మున్సిపు చేసేవారు. మున్సిపు మీ గ్రామానికి కొన్నాళ్ళు ఆయన చేశారు, కొన్నాళ్ళు మళ్ళీ మా పెద్దమామ గారు చేశారు. మా కుటుంబం మున్సిపు గారు కుటుంబం. మున్సిపు గారి కుటుంబం అంటారు. సెంట్రల్ 6 అన్నదమ్ములు మా మామగారు. 6 అంత వ్యవసాయం అని అంటారండి. అందులో వ్యవసాయాలు ఉద్యోగాలకి వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు హైదరాబాద్ గట్టి. ఎవరు లేరు, కొద్ది మంది ఉన్నారు ఆ మూల. మండువాల ఓగులు ఉండేది పెద్దది, 2 మండువాల ఓగులు మాది. అది పడగొట్టేశారు. పడగొట్టేసి ఎవరికాళ్ళు డాబాలు కట్టేసుకున్నారు, బిల్డింగ్లు కట్టేసుకున్నారు. ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్లో, వైజాగ్లో ఉద్యోగాలు రీచ్. ఇంకెవరు లేరు. ఉన్న మట్టుకు చెరువులు చేసుకుని ఉన్నారు. మా పెద్ద మామగారు మనవాళ్ళు ఉన్నారు, అటు ఉన్నారు మున్సిపల్ గారు. ఇది ఎలా కట్టారు ఏమన్నా చెప్పారంటారండి? ఇంకెలా కట్టారా అన్ని నాకు తెలవదా? సున్నంతో కట్టి ఉంటారు. సున్నం గానుగా ఆడేవారంట. అక్కడ స్థలం ఉంటే పాకుండేది, ఇల్లు ఉండేది. అక్కడ గానుగాడి కోడిగుడ్లు వేసి గానుగాడి సున్నం, ఆ సున్నంతో కట్టారు ఇల్లు. అంటే మరి ఇంత పెద్ద ఇల్లు కదా మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. మరి ఎలా చేస్తున్నారు మీరు? అలా ఖర్చు పెడుతున్నాను డబ్బులు ఇంటి సేవకే ఖర్చు పెడుతున్నా. మీరు వచ్చే డబ్బులు అన్ని అంతే. ఇంటి ఇల్లు అంటే మీకు కూడా ఇష్టం అంటారా? ఇష్టమని నేను ఎక్కడికి వెళ్ళకుండా వెళ్తే మళ్ళీ ఇల్లు అబ్బాయికి బేవారం బిల్డింగ్ ఉంది. కూర్చో బిల్డింగ్ ఉంది బేవారాన్ని. ఆ బిల్డింగ్ లో పిల్లలు చదువుకుంటున్నారని అక్కడే ఉంటాడు. పిల్లలు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పురుగులు పోయినాను. ఎవరికల్లా వచ్చేయమంటారు కానీ వెళ్తే ఇల్లు పాడైపోద్ది. నేను వెళ్ళను. వాళ్ళే వచ్చి చూసి 2 రోజులు ఉండి వెళ్తుంటాను. నిన్నే వెళ్ళాడు, రేపు బెంగళూరు వెళ్తాడంట. మీ అబ్బాయి అండి? మీ అబ్బాయి గారు ఎవరండి అసలు? మీ తాతయ్య గారికి కూడా ఇల్లు అప్పట్లో ఇష్టం అంటారా? ఇష్టం, అందరికీ ఇష్టం. ఆయన కూడా చేయింతో ఉండేవారు పనులు. ఓకే. కట్టినోళ్ళ గురించి అయితే ఇంక మన కట్టినోళ్ళ గురించి లోతు తీసారంట. లోతు మా రైతులు చెబుతారు. మా రైతులు తండ్రులు చెప్పేవారు. వాళ్ళు లేరు ఇప్పుడు, ఎవరు లేరు. మనవలు ఉన్నారు, మన వాళ్ళకి తెలియదు ఇంకా. ఆ రైతులు మనవలే మా పొలాలు చేస్తున్నారు. ఇంకంతే. వాళ్ళే ఫోన్ చేస్తే వస్తారు, ఏమన్నా కావాలంటే చూపుతారు, వెళ్తారు. ఇంకెలాగా వంట మనిషి ఉంటుంది, వంట చేసి పెట్టి పని చేసి చుట్టూ చేసి వెళ్తుంది. అలా తిని మందులు వేసుకుని ఇప్పుడంతా మందులు అయిపోయింది కదా. మందులే బీపీకి షుగర్ ఒకటి, బీపీకి ఒకటి. షుగర్ లేదు కానీ బీపీ నీరసం. ఇంకెలా ఉంటాను అంతే. ఓకే. అంటే ఈ పునాది ఇప్పుడు సమానమైందండి రోడ్డుకి? సమానం అయిపోయింది, రోడ్డు పెరిగిపోయింది. లేకపోతే 5 మెట్లు ఉండే. 5 మెట్లు ఉండే అప్పట్లో. ఈ వరండా ఈ స్తంభాల కాడ నుంచి 5 మెట్లు ఉండే. ఆ రోడ్డు పెరగటంలో పూడ్చి మేము కట్టారు, సిమెంట్లు చేసుకున్నాం. ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారు మేడది? ఏ ఫేసింగ్ ఉంటుందండి? దక్షిణ సింహద్వారం అన్నమాట. తూర్పు కదా, ఈ తూర్పు. ఓకే. దక్షిణ సింహద్వారం. ఓకే. సరే, ఒకసారి వెళ్ళి చూస్తాను. పైన కూడా చూసిరా, తాళాలు పట్టుకెళ్ళి. తాళాలు పట్టుకెళ్తా. ఓకే. అలా వెళ్ళి చూసిరా, అలాగే వెనకాల పాకులు కట్టిన. వీళ్ళు ఎవరంటారండి? ఈవిడ ఎవరంటారు? ఆవిడే మా మేనత్త రంగమ్మ గారు, తారక రంగమ్మ గారు. ఈవిడ కూడా ఉన్నారా బిల్డింగ్ కట్టినప్పుడు? ఆవిడ కట్టించిందే. ఎవరు? సత్యనారాయణ గారు, ఈవిడే సూర్యనారాయణ గారు, ఈవిడిద్దరు అత్తగారు అల్లుడు కలిపి కట్టుకున్నారు. ఓకే. అప్పుడు ఒరిజినల్ ఫోటో ఏమని అంటారా? శారీ అది. ఓకే. అప్పటి నుంచి అలా జాగ్రత్త పెట్టారు. ఈ పక్కన ఎవరండి? మీరు. ఓకే. మీరు అప్పుడు? అమ్మో, అప్పుడు ఇప్పుడు 16-18 సంవత్సరాలు ఉంటుందండి అప్పుడే. ఓకే. ఆయనకి. ఓకే. అప్పట్లో ఇంజనీర్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఓకే.
ఇది స్కూల్ కాలేజీ ఫోటో అంటారండి ఇది? కాలేజీ ఫోటో బాబు. ఆయన కాలేజీ ఫోటోవే. మన ఉప్పులూరు బెనర్జీ గారు ఉప్పులూరు బెనర్జీ గారా? బెనర్జీ గారు మేడ కూడా తీసాండి మీ ఇలాగే మేడ. ఓకే కలిసి చదువుకున్నారు. ఓకేనండి. ఈ మేడ మీ మేడ ఫోటో అండి ఫస్ట్ లోనే? పిల్లలు సెలవు తీస్తాను. మీరు నుంచున్నారు. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఎవరంటారండి ఇద్దరు? మా బాబును మా పెద్ద పాప పెద్దలు ఆశవరెత్తారు. ఓకే మా బాబు. ప్యాంట్ మా బాబు. పొడుగ్గా ఉన్నాయన నేను నుంచున్నారు. వెళ్ళిపోతున్నారు గేట్ లో నుంచున్నాం. ఓకే. ఇల్లు అంటే మీకు ఇంటి ముందే దిగారు? ఏ ఫోటో దిగినా? ఈ ఫోటో కూడా ఇంటి ముందే దిగారు. ఓకే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం బయట అన్ని పూల మొక్కలు చూడొచ్చు. అలాగే ఐరన్ రాడ్స్ మీద ఒక స్లాబ్ వేసారు. పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. ఒకసారి కింద ఏ విధంగా ఉందో చూసిన తర్వాత పైకి కూడా వెళ్దాం. ఇంట్లో తర్వాత కట్టించిన ఏమోనండి. ఓకే ఓకే. మనం చూడొచ్చు ఐరన్ రాడ్స్ మీద పైన మళ్ళీ చెక్కలు నిలబెట్టి గానుగు సున్నంతో స్లాబ్ వేసారన్నమాట. ఇది ఫస్ట్ ఉన్నాయేమో ఐరన్ రాడ్స్, పైన ఉన్నాయి మళ్ళీ చెక్కలు రెండు ఉన్నాయి. టేక్ చెక్కలు అంటారు అవి. ఓకే. ఐరన్ ఈ మధ్యన వేయించారు. ఐరన్ తర్వాత వేయించారా? ఓకే ఓకే. సపోర్ట్ కోసం తర్వాత వేయించారు అన్నమాట. ఈ ఫోటో ఎక్కడదంటారు? గాంధీ గారు, నెహ్రూ గారు? వడ్ల వాళ్ళునా? ఓకే. ఈ ఫోటో అలా చేసి పెట్టారు. మీరు చేయించుకున్నారా? ఓకే. గాంధీ. ఓకే. ఇలా చిన్న హాల్ కింద వచ్చి అటు ఒక గది ఇటు ఒక గది వస్తుంది అన్నమాట. 4 గదులు 2 వసారాలు వస్తాయి. ఇది బెడ్రూమ్ అంటారా? ఓకే. ఐరన్ ఇది వరకు పెట్టించింది అన్నమాట. ఐరన్ ఇది. అవును, లాన్ ఎట్టి కట్టేసేవారు అంట కదండి. ఐరన్ రోడ్లు లాన్ లేవు, బయట సైడే ఉన్నాయన్నమాట. ఓకే. మళ్ళీ ఇలాగా అలా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట అండి. ఇలాగ గుమ్మం ఉంది. ఇలా డమ్మీ చేస్తారు. ఈ పక్క గదిలో, ఈ చిన్న గదిలోనండి. ఓకే. అదే ఇది బెడ్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ చేర్చి ఏం గది అని ఇవ్వరండి దాన్ని? గుడిసే గదులు. గుడిసే గదులు అన్నమాట. ఈ పక్కన అలా పెట్టుకునేవారు అన్నమాట. ఓకే. ఓకే. ఈ పక్కన షాప్ ఏమో రాలేదు ఇంకా. ఇంకా పక్కన పెద్ద స్థలం లేనట్టు ఉందండి. అటు ఉంటుంది. ఓకే. ఇక్కడ ఉన్నారు ఎవరండి? ఈయన కాళీబాబా. నంబూరులో ఉంటుంది ఈయన ఆశ్రమం అండి. మీరు ఎక్కువ ఈయన పూజిస్తారండి? మీ గురువు గారు. మీరు ఇప్పటికే వెళ్తున్నారా ఆయన దగ్గరికి? ఓకే. ఓకే. వెళ్తూ ఉంటారు. అదే అదే. పుస్తకాలు అవి వస్తాయి అన్నమాట అయింది. ఓకే. అందరూ రాసుకుంటారు. ఓకే. ఇదే చిన్న హాల్ టైప్లో ఇక్కడ కూడా వచ్చింది హాల్. ఇది రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్. ఓకే. ఇప్పుడు ఇది కిచెన్ కింద వాడుతున్నారండి?
ఓకే ఓకే. వెనకాల పెంకిటిల్లు వంటకు వాడేవారు అన్నమాట. ఓకే, ఇది హాల్ లెక్క అంటారా? ఇక్కడ కూడా గెడ్డర్లు వేసారు. తర్వాత రేడియో వాడుతున్నారండి. ఎప్పుడు అంటారండి ఇది పని చేస్తుందంటారా? ఓకే, పని చేస్తుందండి. టీవీతో పాటు ఇది వాడతారా? ఎప్పుడు అంటారండి రేడియో? అంటే మామూలు క్యాసెట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, రేడియో ప్లస్ క్యాసెట్ పెట్టుకుంటూ వస్తుంది అన్నమాట. ఉన్నాయండి క్యాసెట్లు అవి మీ దగ్గర? ఉన్నా? ఎక్కడ ఉందా? లేదు. అవునవును, ఇప్పుడు ఆ క్యాసెట్లు కూడా ఎవరి దగ్గర ఉండట్లేదు ఇంకా. ఓకే, ఇది మామూలు పాత సామాన్లు పెట్టేశారండి. ఇలా మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు. తీసాను పాత ఇదిగో లైట్ ఉంది. మనం కిరోసిన్ బుట్స్ చూడొచ్చు. కరెంట్ లేని ముందు ఇవే వాడేవారు. గాలి వేసినా సరే ఆరకుండా. వీళ్ళ ఇంట్లో కనిపిస్తున్నాయి ఇవి రెండు. అయితే మొన్నటిదాకా అంటే ఇప్పుడు వరకు వాడుతున్నారులే ఇవి పొలానికి కొట్టడానికి. ప్రస్తుతం ఇవి కూడా మారిపోయినాయి ఇప్పుడు. దీపం బుట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్లో మీకు తెలిసి ఉండగానే కరెంట్ వచ్చి ఉంటుంది. ఇది అప్పుడు మీరు మీ చిన్నప్పటి నుంచి కూడా ఇయ్యే వాడేవారు. ఎన్నింటికి వెలిగించేవారు అంటారు? సాయంత్రం 5ంటికి వెలిగించేసి ఉంచేసేవారు. ఎన్ని? ఓకే, ఇంట్లోకి ఇంకా సిమ్ని బుట్లు చిన్నయ్యే. ఈ మొత్తం ఇంటికి ఇచ్చేసారా? ఈ రెండు మిగిలినాయి. ఈ రెండు కొత్తది ఒకటి ఉంది. ఓకే, కొత్తది ఒకటి ఉందండి. ఈ ఇంటికి ఎన్ని పెట్టేవారండి మీరు? ఇంటికి 3 పెట్టేవాడు. 3 సాయంత్రం. ఇదే వెళ్ళి చదువుకునేవారు. హాల్ కింద ఉండేది ఇది. ఓకే ఓకే, ఇది పెట్టుకునే చదువుకునేవారు. ఇది పెట్టుకునే ఈ చిన్న ఎలుగులో ఇదే. మా అధికారులు ఏంటి, మా పిల్లలేంటి ఓకే ఈ లైట్ లోనే చదువుకున్నారు. అబ్బా, ఇంక వేరే లైటింగ్లు ఏముండేవి కాదు. ఈ లైట్ దీపం మంచి కాంతి వచ్చింది అన్నమాట. ఉండే ఒత్తులు. ఓకే, ఇంక రాత్రి అంతా దీంతోనే పనోళ్ళు శుభ్రంగా తుడిచేసి కిరణాలు ఇంక ఏ రోజు గారు సాయంత్రానికి రెడీ చేసుకునేవారు దీన్ని. ఇంత పెద్ద మేడ కూడా ఇలాంటి 4 బుడ్లతోనే రన్ అయ్యేది. 4 లైట్లు. మళ్ళీ సాయంకాలం పైకి వెళ్ళిపోయేవాళ్ళు పడుకుంటారు. పైకట్టుపోయేవాళ్ళు అంతే. ఇంక కూడా పట్టుకుని తిరిగేవారు. ఇది బయటకు వెళ్తే ఆ టైంలో కూడా బయట ఇది లైట్లు కూడా ఉండేవి కదా. బ్యాటరీ లైట్లు ఉండేవండి. ఓకే, మరి బ్యాటరీ లైట్లు అంటే అప్పుడు కరెంట్ లేదు కదండి, బ్యాటరీ తెచ్చుకోవాలన్నమాట. ఓకే, అవి కొనుక్కు తెచ్చుకోవాలి. ఓకే, ఛార్జింగ్ ఉండేది కాదు కాబట్టి ఇంక బ్యాటరీ లైట్లు అప్పుడు. ఇంక ఇది ఇంటికి మొత్తం ఇది కిరోసిన్ ఇక్కడ పోయాలంటారు. పడుతుందా? ఎలా తీసుకురా? ఇందులో కిరోసిన్ పోసి 2 రోజులు వచ్చేదంటే ఇది. మా ఇంటి తెలుసుకుంటుంటేనే బాగుంది అసలు. మంచి అండి. అవునండి, అందుకే కదా. అవును, ఇంత పెద్ద మేడ ఇట్ల మీద రన్ అయిందంటే ఇప్పుడు ఒక ఆశ్చర్యం కింద ఉంటుంది. ఎదురండి. ఓకే, మిగతా ఏమో గదుల్లో పెట్టేసి అంతే. పొద్దున్నే 5ంటికి లైట్లు పెట్టి భోజనం ఎన్నింటికి చేసేసేవారు అంట? భోజనాలు అప్పుడు 5-6ంటికి అయిపోయింది. 5-6ంటికి. మళ్ళీ పొద్దున్న ఎన్నింటికి లేసేవారు? పొద్దున్నే 5ంటికి లేచిపోయారు. పాలు వచ్చేస్తారు కదా, పాలు పట్టుకుని పొలాల నుంచి. ఓకే ఓకే, పాల
పాలేళ్ళు అందరూ వచ్చేస్తాయి. అవునండి, అవును. అందుకు 5ంటికి లేచి ఎంత ఆరోగ్యం చూడండి. సాయంత్రం పడుకుని పొద్దున్నే లేచిపోయి ఇంకెక్కడ కూర్చునేది ఉండదు. ఇంకా పొద్దున్నీ చెయ్యో పనులు ఉంటాయి. సాయంత్రం తప్ప సాయంత్రం చదువుకున్నాను. మా మధ్య గారికి వాళ్ళ క్యారేజీలు భీమవరం చదువుతుంటే అప్పుడు హై స్కూల్ గట్ట ఉండే కాదు. స్కూల్ ఒకటి భీమవరం వెళ్ళేవారండి. భీమవరం వెళ్ళేవారు హై స్కూల్ ఎండగొండి భీమవరం. వాళ్ళకి క్యారేజీలు ఎట్టుకెళ్ళి డబ్బులు నెలకి ఎంత అని ఇస్తే క్యారేజీలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉండేవారు. ఇక్కడ నుంచి పట్టుకుని రోజు ఒకరు పట్టుకెళ్ళి ఇచ్చారు. అలా ఉండేది. మంచి మధ్యాహ్నం ఏమన్నా ఒక గంట రెస్ట్ ఉండేది అంటారా? అంతే, మధ్యాహ్నం ఉండేది. మధ్యాహ్నం ఉండేది. మళ్ళీ 3 నుంచి మళ్ళీ పని వాళ్ళు వస్తే అంట్లు తోమించుకుంటాం, మళ్ళీ తుడిపించుకుంటాం, మళ్ళీ వంటలు చేసేసుకుంటాం. సాయంత్రం 6 అయ్యేసరికి మళ్ళీ క్లోజ్ అంతా. మళ్ళీ క్లోజ్. పడుకోవడం, పొద్దున్న 5ంటికి లేకడం. ఇప్పుడేమో 10ంటికి తింటున్నాం. 10 ఏంటి 11 పొద్దున్న 10ంటికి లేకడం. ఎప్పుడో ఇది వరకు పెద్ద వయసు వచ్చినా కూడా స్ట్రాంగ్ ఉండేవారు. బాగా ఉండేవారు. ఇంకా అప్పుడు మాలో నేను ఇలా ఉన్నా. అవునండి. పిల్లలు ఇప్పుడు షుగర్ లేదన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి పిల్లలు డల్ అయిపోయారు. ఇప్పటికే 30 సంవత్సరాలు కరోనా ఇంజక్షన్కి డల్ అయిపోయారు. అవునండి, కరోనా ఇంజక్షన్ కొంతమంది డల్ అయిపోయారు. అవునండి. ఇప్పుడు షుగర్ లేదంటున్నారు. ఇప్పుడు షుగర్ ఎంత వచ్చేస్తుందండి? 40 ఏళ్ళకి వచ్చేస్తుందండి షుగర్. బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా వ్యవసాయం సొంత వ్యవసాయం కాదు, సొంత మందులు లేని తిళ్ళు కాయగూరలు నడిచి వెళ్ళేవారండి. పండేసి కాయగూరలు. అవునండి, అవును. పొలం నుంచి నేను తెచ్చేసేవారు. గోంగూర, తోటకూరతో సహా తెచ్చేసేవారు. ఆనకాయలు, వంకాయలు అన్ని పొలం నుంచి వచ్చి, బెండకాయలు, పాలు అన్ని కంపొచ్చేసారు. ఓకే ఓకే. ఇప్పుడు అన్ని కొనుక్కోవాలి. అవి తింటాక రుచిగా ఉంటున్నాయా? వరకు వాళ్ళు ఇచ్చినా కూడా వండుకునేవారు కాదేమో. అయ్యే మేమే పంచిపెట్టేసారు. నడిచి వెళ్ళేవారండి ఎక్కడికి వెళ్ళినప్పుడు? అప్పుడప్పుడు గుర్రబండి ఉండేదండి. ఓకే. గుర్రబండి మీద అలా విశాఖపడారు. గుర్రబండి మీద వెళ్ళేవారండి. ఓకే. ఇంకెవరు వెళ్ళాలన్నా గుర్రబండి. మా చుట్టాలింటికి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలన్నా గుర్రబండి. అంటే అతను గుర్రం అతను అక్కడ ఉండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ వచ్చేసేవారు. ఓకే. అప్పుడు తాతయ్య గారు ఇంజనీర్ కదండి. ఎక్కడ చేసేవారు అంటారు ఆయన పని? అది చేశారు హైదరాబాద్, మద్రాసు, కర్నూలు. ఓకే. ఏం చేసేవారండి అక్కడ? మేడలు ఇవన్నీ అంటారు? మెకానికల్ ఇంజనీర్ అన్నమాట. ఓకే, సరేనండి. అయితే ఫోటో ఎక్కడ తీయించారంటారండి? ఇంటికాడ. ఎవరండి ఇక్కడ? ఇద్దరు మధ్యలో చిన్న బాబు ఉన్నారు. మీ మనవడా? మీ కోడలండి ఇద్దరునే? మీ అమ్మాయిలు? ఓకే ఓకే. ఇద్దరు మీ అమ్మాయిలు ఇద్దరు. ఎక్కడండి ఇప్పుడు మీ అమ్మాయిలు ఇద్దరు ఉండేది? ఓకే ఓకే ఓకే. ఈసీఎల్లో ఉన్నాయండి. ఓకే. ఇదివరకు గుర్రం. ఓకే, ఇదివరకు గుర్రం మీద ఆడుకునేవారు అనుకుంటా. ఓకే, మీ గ్రూప్ ఫోటో అనుకుంటానండి ఇది. ఓకే. ఇక మెట్లయితే ఈ తర్వాత కట్టారంట. ఒకసారి పైన కూడా ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. శ్రీకృష్ణుడి బొమ్మ అయితే ఉంది పైన. ఇటు చిలకలు చూడవచ్చు మనం. పైన దేవుడు ఎవరు అంటారు ఆయన? ఇక్కడ స్లాబ్ కూడా పైన మళ్ళీ ఐరన్ రాడ్లు సపోర్ట్ ఇచ్చారు.
పైన అయితే చూడొచ్చు సేమ్ 2 ఐరన్ గేటర్లు దీనికి కూడా సపోర్ట్ ఇచ్చారు. వైరింగ్ అది పాతగా ఉంది మొత్తం. ఇక్కడ ఒక గది ఉంది. ఇప్పుడంటే క్లిప్స్ వచ్చినాయి అన్నప్పుడు చెక్క వాడేవారు కాబట్టి పెట్టారు. ఇది ఒక రూము. బంగాళాదుంప వచ్చింది. సరే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైనుంచి మొత్తం విలేజ్ కనిపిస్తుంది. ఏ విధంగా ఉందో ఇంకా చూద్దాం. నుంచి ధాన్యం గాదులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. గది ఉంది. ఈ గదిలో అయితే పాత వస్తువులు కొన్ని పెట్టినట్టున్నారు. వాటర్ తేవడానికి చాలా రోజులు ఈ బిందులో వాడేవారు. ఇప్పుడు కూడా వాడలేదు. ఇది దొడ్డుగా అనుకుంటా. ఎక్కడికెక్కడ డోర్స్ ఉన్నాయి వెళ్తురు రావడానికి, కానీ ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు టైం. ఓకే మళ్ళీ అలా వచ్చేచ్చు. ఇది పేరు చూడొచ్చు. DURGA దుర్గా అనే పేరు రాస్తుంది. నమస్తే అండి.
అంటే మీ గరగబోర్ గ్రామంలో ఈయన సచిన్ కంప్యూటర్స్ రామలింగరాజు గారిది ఇదే ఊరు అన్నారండి. ఈ ఊరు అయింది. ఇల్లు ఏమన్నా ఉందంటారండి? ఇప్పుడు ఇల్లుగా తలాలు ఉన్నాయి పక్కన కలమతల లెఫ్ట్ సైడ్ ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడే ఈ గ్రామం. వాళ్ళ నాన్నగారు వీళ్ళు పుట్టిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటారు. పనులు చేసుకుని బాగానే ఉండేవారు. అక్కడ బైరేజ్ కాలేజీలో బైరేజీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తలాలు కూడా ఇచ్చారు. ఇల్లు లేదు ఇప్పుడు. ఇల్లు ఉందా లేదా? ఖాళీ స్థలం వంతున కింద ఓరగట్టిలో ఉంది. ఖాళీ స్థలం ఇది హాస్పిటల్ కదా? హాస్పిటల్ కూడా ఉంది బైరాజ్ ఫౌండేషన్. ఓకే. అక్కడేమో ఊసారు. అది అనాథాశ్రమం ఉంది. అది వేరేమా? అది వేరే. ప్రస్తుతం మీ ఊర్లో ఉన్న మండువాల ఇల్లు ఉన్నాయంటారా? బ్యాంక్ దాటాక ఒకటి ఉందా? అదే మన సిల్వర్ ఇంటి ఇల్లు. మీ ఊరు అమ్మవారు ఎవరంటారండి? మా ఊరు అమ్మది పల్లాలమ్మ, కనకదుర్గమ్మ. ఎప్పుడు జాతర ఎప్పుడు జరుగుతుందండి? మే నెలలో జరుగుతుంది. ఓకే. ఎదురుకి వెళ్తుంటారు అన్నమాట. చెట్టు ఉంది. ఓకే. శివరామ కనకదుర్గమ్మ, ఈ శివరామ పల్లాలమ్మ. మరి పల్లెటూరు ఏం కాదండి, అన్ని దొరుకుతాయి. ఓకే. ఇక్కడ భీమవరం 7 కిలోమీటర్ అక్కడ నుంచి. భీమవరం దగ్గర ఇక్కడికి దగ్గర. తాడేపల్లి కూడా అంత దూరం ఉంటుంది. అక్కడ నుంచి 22. ఓకే. ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి? తిరుగుతుందండి. అప్పుడు ఆటోలు ఉంటాయి. ఇప్పుడు అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ ఊరికే ప్రాబ్లం అసలు ఉండదు. బాగానే ఉంటుంది. సరేనండి. సచిన్ కంప్యూటర్ అక్కడ సైట్లు ఇచ్చి కొంతమందికి లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టారు. కట్టించారండి. సాయిబాబా గుడి దగ్గరికి వెళ్తే కాలనీ అడిగితే బైరాజోర్ కాలనీ. బైరాజోర్ కాలనీ అంటే అది ఆయన ఇచ్చింది. సరేనండి. ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే సచిన్ కంప్యూటర్స్ రామలింగరాజు గారు ఇల్లు ఇక్కడ ఉందంటే వచ్చామాట. ఏమైనా ఉన్నారంటారా? ఎవరైనా వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ హైదరాబాద్లో వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. ఇదేంటి సార్, ఇది వ్యాపారానికి బిల్డింగ్ అంటారా? వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారండి. ఉంటారా? వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే సరేనండి. ఇదేంటండి మామూలుగా ఇక్కడ వర్క్ సైజ్ చేసుకోవడానికి మేడ? షాపింగ్
ఫస్ట్ మొదటి షాపింగ్ కాంప్లెక్స్. ఈ ఊరికి షాపింగ్ కాంప్లెక్స్. ఓకే, ఎవరు కట్టించారంటారండి ఇది? ఇది మా తాతయ్య గారు కట్టారు. అప్పుడులోనే బిజినెస్ పరంగా ఆలోచించుంటారు మీ తాతయ్య గారు. ఆయన బట్టల వ్యాపారం ఆయన ఆలోచించి ఓకే ఓకే. ఇది కూడా చెక్కల మీద వేసిన స్లోపే. ఓకే ఓకే, ఇది కూడా గార్నింగ్ సిమెంట్. తర్వాత కొన్ని గోడలు మార్చుంటారు. ఈ ఎవరి అంటారా? ఈ ధాన్యం ఇవి అంటారా? ధాన్యం కూడా పెంకిటిల్లే వెనకాల ధాన్యం రాసులు ధాన్యం రాసులు కూడా కొట్లో ధాన్యం కాదు. పైన కూడా షాప్లు అంటారండి. పాడైపోయింది. ఓకే, షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు ఇలా ఉండేది అన్నమాట. ఇప్పుడైతే కట్టేస్తున్నారు పెద్ద పెద్దవి. కానీ మీ తాతయ్య గారు అప్పట్లోనే బాగా ఆలోచించారండి మనవాళ్ళ కోసం. ఓకే, ఇల్లు ఎవరిదండి? బైర్రాజు అంటే బైర్రాజు రామలింగరాజు గారు వాళ్ళ నాన్నగారు అంటారా? మేనత్ ఇల్లు అండి ఇది. ఓకే ఓకే, బైర్రాజు అంగడ ఈయన అల్లుడు అవుతారు. అంటే ఈ ఆయనకి ఇల్లు ఏమైనా ఉందంటారు ప్రస్తుతం ఇక్కడ? అడిగినా ఒకసారి చూసి వచ్చాను. ఈ ఇల్లు వచ్చేసరికి మేనత్ గారి ఇల్లు అంట. 1913వ సంవత్సరంలో కట్టారు. ప్రస్తుతం అయితే ఇంక పాడుపడిపోతుంది. ఒకసారి చూద్దాం అసలు దీని నమూనా ఎలా ఉంది. ఓకే ఓకే, గెళ్ళతో వేసిన ఇల్లు మాట అండి. ఎన్ని ఓకే, చాలా పెద్ద ఇల్లు ఏమోనండి ఇదంతా. వీళ్ళందరూ కలిపి చివరి వరకు మాట అండి. ఈ చివరి నుంచి ఆ కాలువ కొట్టు దాకా. వీళ్ళింటి పేరు ఏంటండి? నంబూరు వాళ్ళ. ఇంక పాడైపోయిందిలేండి, ఇంక తీసేస్తారేమో. ఇది మట్టితో కట్టిన ఇల్లు. ఇదంతా ఒక పెద్ద ఇల్లు మాట అండి ఇది. అటోకలది ఇటోకలది. మగపిల్లలు లేకపోవడంతో అందరికి ఆడపిల్లలకి వచ్చిందన్నమాట. ఇంటి పేర్లు అందరికీ మారిపోతాయి. మొన్నటిదాకా ఉన్నట్టున్నారండి. ఇవన్నీ పూలకుండీలు అవి ఉన్నాయి. తెలుస్తుందండి.
నమస్తే అండి. అంటే రామలింగరాజు గారి ఇల్లు ఉంటుందని అని చెప్పని ఈ ఊరు వచ్చామండి మేము. రామలింగరాజు గారి ఇప్పుడు లేదండి, ఇదివరకు ఉండేది. ఇదివరకు ఉండేదే మేడ ఉండేది. అంటే ఏమన్నా తీసేసి ఏమన్నా కార్యక్రమాల కోసం బయటకి ఇచ్చారంటారు, సేవ కోసం. అంటే కొన్ని హాస్పిటల్స్ అవి కూడా ఉన్నాయంట కదండి, అవి ఆయన కాలాసం ఉందండి. ఆవిడ పనిచేసేవాడి నర్సు ఇక్కడ ఉంది. ఓకే, ఆవిడ దగ్గరికి వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయి. నర్సు గారు అండి ఆవిడ? ఓకే, నర్సు ఆవిడే పనిచేస్తుంది. ఇంటి దగ్గర అండి? ఇంటి దగ్గర కదండి, చిన్న హాస్పిటల్ ఏదో చిన్నది ఒకటి ఉంది. ఓకే ఓకే, ఆ స్థలంలోనే ఆవిడ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. ఆవిడే? ఓకే, ఆవిడైతే మీకు కంప్లీట్గా అన్నీ చెప్తాను. ఓకే, ఆవిడకి తెలుస్తుంది అన్నమాట. ఈయన చిన్నప్పుడు ఉండేవారు అంటారా, మీకు తెలిసి ఉండగా ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయారంటారా రామలింగరాజు గారు వీళ్ళందరూ? వాళ్ళు ఉండగా తెలియదండి, వాళ్ళ ఫాదర్ వాళ్ళు తెలుసు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉండేవారు. బైరాజ్ సత్యనారాయణ అని. ఓకే, బైరాజ్ సత్యనారాయణ. ఇంకా ఇంటి పేరు బైరాజ్ అంటారా మామూలు? బైరాజ్ అండి. బైరాజ్. ఓకే ఓకే సార్, అయితే వెళ్ళి ఆవిడని అడుగుతా ఉండి ఒకసారి. ఆవిడ అడిగితే మొత్తం వివరాలు తెలుస్తాయి. ఈ ఇల్లు ఎవరిదండి మరి? పాడు పడిపోయిన ఇల్లు అంతా? ఈ ఇల్లు అంతా ఇది పెన్మేశ్వర్ ఇల్లు అండి. ఓకే ఓకే, జానకిరావు గారు అని. ఓకే ఓకే, సరే సరే. పూర్వకాలం ఇల్లు అండి, అన్నీ ఎప్పుడో 130 ఏళ్ళు అయిందండి కట్టి. ఓకే, ప్రస్తుతం ఇంకేం ఏమేమోనండి, మండవల ఇల్లు కూడా అన్నీ పాడైపోయినట్టున్నాయి మీ ఊర్లో. ఈ ఊరు గ్రామ దేవత కదండి ఇవిడ. ఎప్పుడండి జాతర? మే నెలలో వద్దా? ఓకే. సీరియస్గా చూస్తుంది. రామలింగరాజు గారికి సంబంధించిన ఇల్లు అయితే ప్రస్తుతం లేదంటే తీసేశారు. ఇంక ఈ హాస్పిటల్ అయితే అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అదే వాళ్ళ నాన్నగారి పేరు మీద అయితే కట్టించారంట. బైరాజ్ సత్యనారాయణ రాజు గారు, ఆయన పేరు మీద హాస్పిటల్ అయితే ఉంది. ప్రస్తుతం ఎవరైనా వస్తున్నారో లేదో ఏంటనేది ఒకసారి లోన ఎవరైనా ఉన్నారేమో అడుగుదాము.
నమస్తే అండి. అదే రామలింగరాజు గారు ఇల్లు ఏమన్నా ఉందంటారండి ఇక్కడ? హౌస్ అయితే ఏమి లేదు, తీసేస్తారు. మామూలుగా బయట ఖాళీ స్థలం ఉన్నది, అదే ఎదురేనండి. ఎదురా తీస్తారు కదా, అది అప్పుడు ఉండేదంట హౌస్. ఇది హాస్పిటల్ అంటారు. ఇది హాస్పిటల్. ఎవరు ఆయన? రామలింగరాజు గారు. సత్యనారాయణ రాజు గారు అంటే వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ హాస్పిటల్ కట్టించారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కట్టించింది. ఇప్పుడు ఎలా రన్ చేస్తున్నారు? ఎక్కువ మంది వస్తూ ఉంటారండి? వస్తాను, బీపీ షుగర్ వాడే పేషెంట్స్ వస్తాం, ఎక్కువ వస్తూ ఉంటారు. మీరే చూసుకుంటూ ఉంటారు? ఓకే. ఇంకా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. ఓకే, వీడియో కాల్ మీరు చూసుకుంటారు, మాట్లాడతారు. ఓకే. నెక్స్ట్ ఆయన ఏదో కాలనీ కూడా ఇచ్చారంట కదండి? బైరాజ్ కాలనీ అండి. అదేంటి వెళ్ళాలండి? అటు అలా స్ట్రైట్కి వెళ్తే ఎండగంట రూట్ లో పక్కన కాలనీ. ఓకే, కాలనీ ఉంటుందండి. ప్రస్తుతం ఆయనకి సంబంధించి ఇది హాస్పిటల్, ఇంకా ఇవి ఉన్నాయండి. ఆయన పుట్టినూరు అయితే ఇదేనండి. సరేనండి. అక్కడ ఉండేది మాట అండి. ఓకే, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇల్లు ఉండేది. ఆయన సత్యనారాయణ రాజు గారు ఉండేవారండి. ఓకే, అంతే అంతే. చిన్నప్పుడు ఇక్కడ ఉండేవారు అంతే. పెద్ద ఎదిగిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. సత్యనారాయణ రాజు గారు మాత్రం ఉండేవారు. సత్యనారాయణ రాజు గారు ఉండగానే కట్టారంటారు హాస్పిటల్ ఇది? అంటే మేము ఇంక పెట్టిన తర్వాత మేము జాయిన్ అయ్యామమ్మా, మాకు అంత తెలియదండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే అడిగాము, చాలా మంది అడిగాము, పెద్దగా తెలియట్లేదు. అంతే అంతే. అవునవును, అంతేలేండి, అంత పూర్తిగా తెలియదు కదండి. మీరు ఎలా వెళ్ళిపోతారా? అలా మాట అండి. ఓకే, పర్లేదండి. ఇంక ఇదంతా ఆయనదే కదండి. ఇంక అప్పుడు ఉన్న ఇల్లు కూడా ఇటే వెళ్ళేవారు అంటారు దారి? ఓకే ఓకే. తీస్తారు మాట. సరేనండి. అంటే బైర్రాజు గారి కాలనీ అంటే ఎదరండి?
సిమెంట్ రోడ్డే అక్కడండి. అంటే ఆయనే స్థలాలు ఇల్లన్నీ ఆయనే కట్టించారండి రామలింగరాజు గారు? వాళ్ళు కట్టుకున్న స్థలాలు ఇచ్చారండి ఈయన? ఓకే సరేనండి. అంటారండి ఈ స్థలాలు ఇచ్చారంట కదా అప్పట్లో? రామలింగరాజు గారు తండ్రి గారు ఇచ్చారన్నమాట. ఆయన పేరు సత్యరాజు. ఎంత ఒక 2 ఎకరాలు ఉంటుంది అంటారండి? ఓకే. ఇంకా బైర్రాజు రామలింగరాజు గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చారన్నమాట. ఇంక ప్రస్తుతం వాళ్ళ ఇల్లు అయితే ఏం లేదండి ఊర్లోనే? లేదు. ఓకే. స్థలాలు ఇస్తే మీరు అందరూ ఇల్లు కట్టుకున్నారు అన్నమాట. ఓకే సరే. 40 ఇళ్ళు ఉంటాయంటారా? ఓకేనండి సరేనండి. అటు వాళ్ళు మేడ ఇప్పేసింది, ఖాళీ స్థలం ఉంది అంతే. ఇంక ఇల్లు అయితే లేదు. అక్కడ కూడా అంతే. ఓకే సరేనండి. అయితే వీధులు ఎక్కండి ఇదంతా? నాగపర్లో చూసాం కదా ఇప్పుడు. అంటే 1 ఎకరం పైనే ఉంటుందంట. అది వచ్చేసరికి రామలింగరాజు గారు నాన్నగారు సత్యనారాయణ రాజు గారు ఇచ్చారంట. ఇల్లు అయితే వాళ్ళే కట్టుకున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా కొన్ని కొత్త ఇళ్ళు కట్టారు, కానీ చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ రోడ్డు కట్టి ఇటు మొక్కలు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఈ వీధి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. పంటకాల్లో స్నానం చేస్తారు రోజు సరదా? మొత్తం మిగతా రోజుల్లో పంటకాలు డైలీ అండి. శీతాకాలం కూడా, వేసవికాలం తప్ప. ఈ కాలం ఉండడం పల్లెటూరు బోల్ నీళ్ళు వస్తాయండి, పైపు నీళ్ళు వెళ్తాయండి. అలాగా బైరేశ్వరి కాలనీ ఇచ్చారండి. ఇది ఇచ్చారండి. 42 ఇల్లు. 42 ఇల్లు ఆయన నాన్నగారు ఇచ్చారు. రామలింగరాజు గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి. మీరు కట్టుకున్నారు? కట్టుకున్నాను. ఓకే. ప్రతి ఊర్లో కూడా వాటర్ ఫౌండేషన్ కూడా ఆయన ఏర్పాటు. అవునండి అవును. ఇదేంటండి ఇక్కడ నుంచి ఇల్లన్నీ కొత్త కట్టుకున్నారు. నేల మట్టుకాలకి బాగున్నాయండి. చెట్ల మధ్యలో ఇల్లు చాలా బాగున్నాయి. ఓకే సరేనండి. ఓకే. కాలువకి వెళ్ళిపోతున్నారు ఇంకా? అండి గరగపర్రు గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.